హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెనాన్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, ఇవాళ మనము మన 2 డాగ్స్ మీకు కంప్లీట్ ట్రైనింగ్ ఒకటి మీరు డిస్ప్లే చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఫస్ట్ ఈజ్ గ్రేట్ డేన్ టామీ. ఈజ్ 8 months ఓల్డ్ గ్రేట్ డేన్ ఫ్రెండ్స్. జెడ్సర్లా నుంచి మన దగ్గర ట్రైనింగ్ రావడం జరిగింది. అండ్ 7 months ఓల్డ్ మార్కోస్, లాబ్రడార్ రిట్రీవర్. ఇది అత్తాపూర్ నుంచి మన దగ్గర ట్రైనింగ్ కి రావడం జరిగింది. టామీకి హ్యాండ్లర్ మన్రాజ్ అండ్ మార్కోస్ కి హ్యాండ్లర్ రాకేష్. సో ఫ్రెండ్స్, మార్కోస్ డెమో కంప్లీట్ అడ్వాన్స్డ్ ఒబీడియన్స్ జరిగింది ఫ్రెండ్స్, ఆన్ లీష్ అండ్ ఆఫ్ లీష్. టామీది ఇప్పుడు ఆన్ లీష్ ట్రైనింగ్ అనేది మీకు చూపిస్తాను. డ్యూరింగ్ మనం ఈ ట్రైనింగ్ చూపించే మధ్యలో మీకు ఏంటంటే ట్రైనింగ్ ఫిలాసఫీ, ట్రైనింగ్ ఎలా వర్క్ అవుతుంది, మేము ట్రైనింగ్ లో డ్రైవ్స్ ఎలా యూజ్ చేస్తాము, ట్రీట్స్ ఎందుకు వాడాలి, అవన్నీ విషయాలు కూడా మీరు జాగ్రత్తగా మీకు అన్ని చెప్పడం జరుగుతుంది. సో ఈ మొత్తాన్ని చూసిన తర్వాత మొత్తం వీడియోలో మీరు కంప్లీట్ గా వీడియో చూసినట్టయితే మీరు కూడా మీకు ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు మీ ఇంట్లో డాగ్ ఉంటే దానికి ట్రైనింగ్ ఎందుకు చేపియాలి, ఈవెన్ మీరన్నా ట్రైనింగ్ చేయించుకోవచ్చు, లేకపోతే మీరు ట్రైనర్ ని హైర్ చేసినా కానీ ట్రైనర్ ఏం చేస్తున్నాడు అనేది మీకు అవగాహన. అందుకోసానికి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని కొద్దిగా పేషెన్స్ గా కంప్లీట్ గా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో చాలా విషయాలను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ట్రైనింగ్ ఫిలాసఫీ, డ్రైవ్స్, మోటివేషన్స్ ఏంటివి అనేది మీకు తెలుస్తుంది కొద్దిగా. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ అనేది ఏంటంటే మనం డాగ్ కి ఫస్ట్ వార్మప్ సెషన్స్ గా ఒక 4 rounds ఆఫ్ హీల్ వాక్ అనేది చేపిస్తాం. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, మార్కో ఇప్పుడు ఏంటంటే హై ఆన్ ఎనర్జీ ఉన్నాడు, వాడు అందరి మీద జంప్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఈ జంపింగ్ హ్యాబిట్ ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ 4 rounds అనేది వార్మప్. చలో బేట 4 round వార్మప్ హీల్ వాక్, 4 round హీల్ వాక్ వార్మప్. ఇప్పుడు మీరు చూడవచ్చు, మార్కోస్ ఈజ్ హై ఆన్ ఎనర్జీ ఉన్నాడు, బట్ స్టిల్ ఇప్పుడు ఒక 4 rounds వార్మప్ అనేది చేయడం జరిగితే కండిషనింగ్ చేస్తే ఏంటంటే డాగ్ కంట్రోల్ కి రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, మన టామీ ప్రాపర్ హీల్ వాక్ లో నడుస్తున్నాడు, మార్కోస్ కూడా ప్రాపర్ హీల్ వాక్ లో నడవడం జరుగుతుంది. 4 rounds. సో ఇది 4 rounds లో ఏమైతే ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే ఏ ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేసినా వార్మప్ సెషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. డాగ్ ఏంటంటే ఒకటి మనకు రిథమ్ లో తీసుకురావాలి. ఒబీడియన్స్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, వార్మప్ లేకపోతే మనం ఒబీడియన్స్ చేయలేము. డాగ్స్ అనేది ఒక మెషిన్ కాదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము డాగ్ మన బటన్ ఆన్ బటన్ ఆఫ్ గా కాకుండా ఫస్ట్ డాగ్ ఏంటంటే డాగ్ నీడ్స్ అట్లీస్ట్ 2 to 3 minutes ఆఫ్ వార్మప్ ఎక్సర్సైజ్. దట్ ఈస్ ప్రాపర్ కండిషనింగ్ అండ్ హీల్ వాక్, ట్రీట్స్, డీజీస్లో. ఇప్పుడు ఏంటంటే మేము అసోసియేషన్, ఇప్పుడు ఏంటంటే మధ్యలో వార్మప్ జరుగుతున్నప్పుడు ఏంటంటే మార్కోస్ అని చెప్పేసి మనం ట్రీట్ ఇస్తాము. ట్రీట్ డాగ్ ఏంటంటే పేరు చెప్పగానే మన దగ్గర పలకాలి, మన దగ్గర తిరిగి చూడాలి. ఇప్పుడు 4 rounds ఆఫ్ మనకు వార్మప్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే హీల్ స్టాప్ ఎక్సర్సైజ్. హీల్ స్టాప్ మీరు చూడొచ్చు, ఇప్పుడు హీల్ స్టాప్ అనేది స్టాప్ అయిపోయింది. చలో హీల్ స్టాప్ ట్రీట్ 4 repetitions. పక్కనే స్టాప్ అయిపోతుంది. చలో హీల్ స్టాప్ ట్రీట్. ఇప్పుడు ఏంటంటే సెకండ్ రౌండ్ లో ఏంటంటే మనం హీల్ వాక్, స్టాప్ అండ్ ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ లో మీరు డాగ్ లో ఉన్న కంట్రోల్ చూడండి. ఇప్పుడు టామీ చూడండి ఎంత బాగా కంట్రోల్ లో వచ్చింది, మన మార్కోస్ కూడా కంట్రోల్కి వచ్చేసింది. కమ్ హీల్ స్టాప్ ట్రీట్, వెరీ గుడ్. నౌ హీల్ స్టాప్ సిట్. గుడ్, రైట్, మూవ్. 4 repetitions. హీల్ స్టాప్ సిట్. చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఈ ట్రీట్ అనేది మనము ఫస్ట్ స్టార్టింగ్ లో ఇనిషియల్ గా నేమ్ అసోసియేషన్ కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే స్టాప్ సిట్ అంటే 3rd command కి ట్రీట్ ఇస్తున్నాము. అందరికీ డౌట్ ఉంటుంది, మా డాగ్ ట్రీట్ ఉంటేనే చేస్తుంది అన్నట్టు కాదు. మనం ట్రీట్ అనేది ఒక ఎక్స్టెండెడ్ పీరియడ్స్ కి మనం దాన్ని తీసుకెళ్తున్నాం. ప్లీజ్ చలో స్టాప్ సిట్ ట్రీట్. సో టామీ కూడా బాగా చేయడం జరుగుతుంది, మార్కోస్ కూడా చాలా బాగా చేస్తుంది. చలో హీల్ స్టాప్ సిట్ స్టే. ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఏంటిదంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం స్టే కమాండ్ యూజ్ చేస్తున్నాం. హీల్ స్టాప్ సిట్ స్టే, డ్రాప్. సో మీరు చూడొచ్చు, టామీ ఒక దగ్గర స్టే ఉన్నాం. హ్యాండ్లర్ పని ఏంటిదంటే డాగ్ దగ్గర సపోజ్ రిలీజ్ అయిందంటే మనం తీసుకెళ్ళి మళ్ళీ అక్కడనే కూర్చోబెట్టాలి. స్టే. ఇప్పుడు చూడొచ్చు, టామీ స్టేలో ఉన్నాడు, మార్కోస్ స్టే. రికాల్ చూడొచ్చు.
టామీ కూడా రికాల్ లో మనం హ్యాండిల్ 4 repetitions. He will stop, sit, stay, recall. Come on. సో ఇప్పుడు మనం ట్రీట్స్ ఎందుకు ఇవ్వాలి? ట్రీట్స్ అనేది ఇప్పుడు ఏంటంటే ట్రైనింగ్ సైకాలజీలో ఇప్పుడు మీరు చూడొచ్చు, మార్కస్ కూడా స్టేలో ఉన్నాడు అండ్ టామీ కూడా స్టేలో ఉన్నాడు, రైట్. ఇప్పుడు మొత్తం ఈ ప్రాసెస్ లో ఏంటంటే ట్రీట్స్ అనేది సెకండరీ ఫుడ్ డ్రైవ్ కేటగిరీకి వస్తాయి ఫ్రెండ్స్. అంటే మనం ట్రైనింగ్ చేయడానికి డ్రైవ్స్ ని యూజ్ చేస్తాము. డాగ్స్ అనేది 2 types ఆఫ్ డ్రైవ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ప్రైమరీ ఫుడ్ డ్రైవ్, ప్రైమరీ డ్రైవ్స్ అండ్ సెకండరీ డ్రైవ్స్. ప్రైమరీ డ్రైవ్స్ లో ఏంటిదంటే ఫ్రెండ్స్ ఫుడ్, వాటర్, ఎయిర్ అనేది వస్తుంది. దాన్ని మనం రెగ్యులర్ ఫుడ్ అండ్ వాటర్, ఎయిర్ ని వీటిని మనం యూజ్ చేయాలి. సెకండరీ డ్రైవ్స్ ఏంటంటే సెకండరీ ఫుడ్ డ్రైవ్స్, అపార్ట్ ఫ్రమ్ హిస్ ఫుడ్ అంటే ఫుడ్ కి సంబంధించి కాకుండా వేరే చికెన్ పీసెస్ అనే లాంటివి సెకండరీ ఫుడ్ డ్రైవ్. ప్లే డ్రైవ్, సోషలైజేషన్ డ్రైవ్, దీస్ ఆర్ ద సెకండరీ డ్రైవ్స్ ఆఫ్ ది డ్రైవ్. దాంట్లో ఒక డ్రైవ్ ని మనం ఎంచుకుంటాం. మనం ఏంటంటే బేసిక్ ఒబీడియన్స్ నేర్పడానికి మనం దాంట్లో నార్మల్ గా మనము సెకండరీ ఫుడ్ డ్రైవ్ ని ఎంచుకుంటాం ఫ్రెండ్స్. రికాల్, సో ఇక్కడ మార్కోస్ రికాల్ అంటే ఇక్కడికి వెళ్ళిపోయింది, టామీ రికాల్ అంటే అక్కడ హ్యాండ్లర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంత బ్యూటిఫుల్ పిక్చర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం ఏంటంటే సెకండరీ ఫుడ్ డ్రైవ్ ని మనం ఎంచుకుంటాం అనమాట. సెకండరీ ఫుడ్ డ్రైవ్స్ లో మనం హై వాల్యూ కరెన్సీ, దట్ ఈస్ ట్రీట్స్ లో మనం చికెన్ కానివ్వండి అలాంటివి మనం యూజ్ చేయగలుగుతాం. Right. Heel, stop, sit, down and stay. మీరు చూడొచ్చు రెండు డాగ్స్ డౌన్ పొజిషన్ లో తీసుకొచ్చి స్టే మూవ్ చూడొచ్చు డౌన్ పొజిషన్ లో ఉన్నారు ఫ్రెండ్స్. మార్కోస్ కూడా డౌన్ పొజిషన్ లో అండ్ టామీ కూడా డౌన్ పొజిషన్స్ లో అండ్ దే ఆర్ ఫేసింగ్ ద హ్యాండ్లర్స్. రికాల్. సో ఇలాగే ట్రైనింగ్ అనేది ప్రొసీడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రాడ్యువల్ గా హీల్, స్టాప్, సిట్, స్టే, come, stop, sit, down to sit, even. Now, next, heel, stop, sit, stay. So, if you distance control practice, distance control, go there. Recall and distance control. రైట్. డిస్టెన్స్ కంట్రోల్ అంటే ఫ్రెండ్స్ రికాల్ మీరు పిలిచినప్పుడు డాగ్ దగ్గరకు రావాలి, స్టాప్ అన్నప్పుడు డాగ్ అక్కడ ఆగిపోవాలి. ఈ కమాండ్ అనేది మనకు డాగ్ కు అబ్సల్యూట్ కంట్రోల్ ఉండడానికి చాలా చాలా ఇంపార్టెంట్ కమాండ్ ఫ్రెండ్స్. అంటే మనం ఏంటంటే డాగ్ ని రికాల్ చేస్తున్నాం, అప్పుడు మధ్యలో స్టాప్ ఉంటుంది. దట్ మీన్స్ డాగ్ మీకు ఒబీడియంటా కాదా అనేది ఇక్కడ తెలుసు, ఎందుకంటే దానికి లీస్ట్ డిస్ట్రక్షన్ లేదు, ఏమీ లేదు. హ్యాండ్లర్ దూరం నుంచి అంటే డౌన్, దూరం నుంచే మనం డౌన్. ఎస్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మార్కోస్ కొద్దిగా మనం అడ్వాన్స్ పాయింట్ రెస్ట్ కమాండ్ వస్తాయని డైరెక్ట్ రెస్ట్ వెళ్ళిపోతున్నాం. కానీ బట్ హ్యాండర్ అక్కడ ఏంటంటే డౌన్ మీదనే ఫోకస్ చేయాలి. డౌన్ ఇక్కడ రావాలి. స్టే. ఎస్. గో ఫర్ రెస్ట్. డాగ్ రెస్ట్ అనగా రెస్ట్ అయిపోయింది. అంటే రెస్ట్. స్టే. రెస్ట్ పొజిషన్ లో డాగ్ స్టే చేయాలి. ఈ రెస్ట్ కమాండ్ అనేది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏంటంటే డాగ్ ని వెటర్నేరియన్ దగ్గరికి తీసుకెళ్ళడం కానీ జరగండి, ఏదైనా ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ రెస్ట్ కమాండ్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. సిట్ కమాండ్. సిట్. ఎస్. రెస్ట్ నుంచి డైరెక్ట్ సిట్ వచ్చేసి ఓకే. షేక్ హ్యాండ్. రైట్. ఇప్పుడు స్టే కమాండ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు చూడొచ్చు ఒక డాగ్ మీకు మిమ్మల్ని బ్యాక్ ఫేస్ అవుతుంది, ఫ్రంట్ ఫేస్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ కమాండ్ వచ్చేసి నో కమాండ్. ట్రీట్స్. నో కమాండ్. ఇప్పుడు చూడండి డాగ్ ట్రీట్ తీసుకోవడానికి ఆరాటపడుతుంది, బట్ నో అనగానే అక్కడ ఆగిపోయింది. దట్ మీన్స్ ఈ కంట్రోల్ అనేది డాగ్ కి రావాలి. ఇది ఒబీడియన్స్ తోనే అవుతుంది. when you practice obedience on a regular basis ఈ కమాండ్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు లాస్ట్ ఒక కమాండ్ మనం చూపిస్తాం ఫ్రెండ్స్. ఇది ఒబీడియన్స్ డ్రిల్. లాస్ట్ కమాండ్ ఏంటిదంటే లాంగ్ స్టే. డాగ్ మనము లాంగ్ స్టే, ఇద్దరు బిఠాదో చెప్పినంత మాట్లాడినంత వరకు డాగ్ హ్యాండ్ స్టే పే దూర్ పే ఇద్దరు స్టే. ఇప్పుడు లాంగ్ స్టే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్లర్స్ మేము అందరం చాలా దూరంగా ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే ఈ కమాండ్ ఇంట్లో మనం ప్రాక్టీస్ చేసుకుంటే డాగ్ మనకు అబ్సల్యూట్ నో ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా ఇది అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ కాదు ఫ్రెండ్స్, చాలా బేసిక్ ఒబీడియన్స్. నో డాగ్ ఒకసారి అటెంప్ట్ చేసినా కానీ మళ్ళీ అగైన్ సెర్చ్. సో ఇక్కడ ఏంటంటే ఇది చాలా అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ ఏదో అయ్యింది అన్నట్టు కాదు, ఓన్లీ 1 month ఇద్దరికి ట్రైనింగ్.
వీటికి 1 month అయింది, వీటికి 1.5 month ఏమో అయింది, ఇంకా ట్రైనింగ్ కంప్లీట్ కాలేదు. బట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు డాగ్ అనేది అబ్సల్యూట్ స్టేలో ఉందని. ఇప్పుడు ఏంటంటే వితౌట్ రిస్ట్రిక్షన్ డాగ్ అక్కడ నుంచి లేచి పారిపోవచ్చు. బట్ ఏంటంటే మనకి ఒబీడియన్స్ అనేది వచ్చేసింది. ఇలాంటి డాగ్ మనం ఇంట్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి పెద్ద బ్రీడ్స్ ని ఈ కంట్రోల్ లేకపోతే మనం ఇంట్లో ఎట్లా మేనేజ్ చేస్తాం ఫ్రెండ్స్? మన పైకి ఎగిరిపోవడము, థింగ్స్ ని డిస్టర్బ్ చేయడము, డిసిప్లిన్ లేకపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మార్కోస్ చూడండి ఎంత హ్యాపీగా హ్యాపీగా స్టే చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఏం చేయాలంటే మీరు డాగ్ ని మీరు ట్రైనర్ ని హైర్ చేసినా, మీరు సొంతంగా ట్రైనింగ్ చేస్తున్నారు, ఫస్ట్ ట్రైనింగ్ షుడ్ బి అనేది పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ మెథడ్ లో ట్రైనింగ్ కావాలి ఫ్రెండ్స్. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ మెథడ్ ఏంటి ఫ్రెండ్స్? ఓన్లీ యూజ్ ద ట్రీట్, సెకండరీ డ్రైవ్స్ ఆఫ్ ద డాగ్, బాల్ కానివ్వండి, ట్రీట్ కానివ్వండి, సోషలైజేషన్ కానివ్వండి, అది యూజ్ చేయాలి. మనము చోక్చన్ యూజ్ చేయడం కానివ్వండి, కొట్టడం అలాంటివి అంటే డ్రైవ్ టు అవాయిడ్ పెయిన్. దట్ ఈస్ ద ప్రైమరీ డ్రైవ్ ఆఫ్ ద డాగ్ ఇస్ టు డ్రైవ్ టు అవాయిడ్ పెయిన్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో అలాంటి మెథడ్స్ యూజ్ చేయకుండా పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ట్రీట్స్ యూజ్ చేసి ఎక్స్టెండెడ్ పీరియడ్ లో ట్రీట్స్ ఇవ్వడము. ఇప్పుడు మొత్తం ఒబీడియన్స్ అయిన తర్వాత ట్రీట్ ఇస్తాం. ఇప్పుడు డాగ్ ఏంటంటే ట్రీట్ ఎక్స్పెక్ట్ చేయడం లేదు, ఓన్లీ డిసిప్లిన్ లో ఉంది. ఓన్లీ ఏంటంటే మొత్తం ఎక్సర్సైజ్ కంప్లీట్ చేస్తే నాకు ట్రీట్ దొరుకుతుంది అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు లాంగ్ స్టే అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాగ ఈ స్టే ని మనం ఏంటంటే ఒక ½ an hour వరకు కూడా మనం స్టేలో పెట్టవచ్చు. మనం ఎంతసేపు అయితే అనుకుంటామో అంతసేపు అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి డాగ్స్ అయినా ఇంట్లో మేనేజ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రికాల్ కాగానే హ్యాండర్ దగ్గరికి ఎంత హ్యాపీగా వచ్చేసి ట్రీట్ చేస్తే కట్టలేదు. బ్రింగ్ ద డాగ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది గ్రూమింగ్ ఏంటి ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఇంట్లో డాగ్ నీట్ అండ్ క్లీన్ గా పెట్టుకోవడానికి కూడా హ్యాపీ అయిపోయి, ప్లస్ ఏంటంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ రివార్డ్ అనమాట. డాగ్ మంచిగా అనిపిస్తుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సోషలైజేషన్ డ్రైవ్. మీ ఫిజికల్ టచ్ దొరుకుతుంది, డాగ్ మసాజ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ డెడ్ హెయిర్స్ అన్ని రాలిపోయిన తర్వాత డాగ్ నీట్ అండ్ క్లీన్ గా ఈజీగా ఉండొచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, డాగ్ ఎంత నీట్ గా కనబడుతుంది, ఎంత బ్యూటిఫుల్ గ్రేడ్ గా, ఎంత బ్యూటిఫుల్ ల్యాబ్. సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే కంప్లీట్ రొటీన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు దీనికి యాజ్ ఎ రివార్డ్ గా గ్రూమింగ్ సెషన్ కూడా ఇవ్వచ్చు. సో ఈ వీడియోని ఫ్రెండ్స్ మీరు లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు ఏమర్థమవుతుంది అంటే, ఒక కంప్లీట్ డాగ్ అనేది ట్రైన్ అయిన డాగ్ లా అబ్సల్యూట్ కంట్రోల్ లో ఉంటుంది. ఒక జాయింట్ బ్రీడ్ అయిన గ్రేట్ అని కావచ్చు, ఒక ఈజీ బ్రీడ్ అయినా లాబ్రడార్ కావచ్చు. డాగ్ ట్రైనింగ్ ఈజీ టఫ్ అనేది ఏముండదు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ఓన్లీ డాగ్ కి డ్రైవ్ ఉండాలి, వాడు మంచి హెల్త్ లో ఉండాలి, అండ్ హ్యాండ్లర్ అనేది ఒక ఫోకస్డ్ మైండ్ సెట్ లో ఉంటే సరిపోతుంది అంతే. రైట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన రాజపాలైన ఇంకో బ్రీడ్ వచ్చేసి ట్రైనింగ్ లో. చల్ ఓకే, థ్యాంక్ యూ.